రేషనల్ నెంబర్స్లో మనకు టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అయితే ఉంటాయి. వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తా వినండి. టర్మినేటింగ్ అంటే మీరు ఎప్పుడైనా సరే ఆ ఫ్రాక్షన్ డివైడ్ చేస్తే మనకు రిజల్ట్ అనేది డెసిమల్ అనేది ఎండ్ అయిపోతుంది, మనకు కంటిన్యూ అవ్వదు. సో అలా ఎండ్ అయిపోయే వాటిని అన్నింటినీ టర్మినేటింగ్ అంటాం మనం. ఓకే, నాన్ టర్మినేటింగ్ అంటే ఆ ఫ్రాక్షన్ ఆ డెసిమల్ అనేది మనకు ఎక్కడ ఎండ్ అయిపోదు, కంటిన్యూ అవుతా ఉంటది. సో అలాంటి వాటిని మనము నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాము. ఒక్కసారి ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ నాన్ టర్మినేటింగ్ అంటున్నాడు. సో ఇలాంటి వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలంటే మనకు ఇక్కడ ఇలా ఇస్తే మనకు డినామినేటర్స్ ఉన్నాయి కదా, డినామినేటర్స్ కి మనం ఫ్యాక్టర్స్ రాయాలి. ఏదన్నా ఫ్యాక్టర్ మనకు ఇందులో ఉండే డినామినేటర్స్ వచ్చాయి అనుకోండి, అది నాన్ టర్మినేటింగ్ అవుతుంది. సో ఇందులో ఉండేవి వచ్చాయి అనుకోండి మనకు, అది టర్మినేట్ అవుతుంది. ఏదన్నా ఒక్కటి ఇందులో ఉండేది వచ్చినా అది నాన్ టర్మినేటింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8 చూడండి, 8 ని మనం ఏం రాయొచ్చు, 2 క్యూబ్ రాయొచ్చు, అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 అట్లా. సో మనకు ఇందులో నుంచి వస్తున్నాయి, 2 లో పోతుంది, 4 లో పోతుంది, 8 లో పోతుంది కదా. సో ఇది టర్మినేటింగ్ అవుతుంది. నెక్స్ట్ 15 చూడండి, 15 ని మనము 3 ఇంటూ 5 రాయొచ్చు. సో 3 ఇంటూ 5 అంటే మనకు 3 ఇక్కడ ఉంది. సో ఏదన్నా ఒక్కటి వచ్చినా సరే మొత్తం అది నాన్ టర్మినేటింగ్ అయిపోతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ రెండు మనకు ఇది 5 స్క్వేర్ రాయొచ్చు. సో 5 అనేది ఇందులో లేదు. 40 అనేది మనకు 5 ఇంటూ 8 రాయొచ్చు. సో 5 అనేది 8 అనేది ఇందులో లేదు, సో ఇందులో ఉంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెంబర్ సిస్టమ్ పైన కంప్లీట్ చాప్టర్ కావాలి అంటే నేనైతే నెంబర్ సిస్టమ్ గురించి కంప్లీట్ వీడియో సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. పార్ట్ 1 రికార్డింగ్ చేశాను. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసినా, రాంగ్ ఆన్సర్ కామెంట్ చేసినా, ఏబిసిడిలో ఏ ఆప్షన్ పెట్టినా మీకు ఆ వీడియో లింక్ మీకు డైరెక్ట్ మెసేజ్ వచ్చేస్తుంది. కానీ కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీరు కూడా ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నట్లు అవుతుంది.